వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వసంత పంచమి రాబోతోంది. మరి అసలు 2వ తారీఖా 3వ తారీఖా? వసంత పంచమి రోజు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి, ఎలా చేయాలి, విధి విధానాలేంటి, ఏవైనా దాన ధర్మాలు ప్రత్యేకంగా ఈ రోజు వస్తే ఎలాంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది, మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వసంత పంచమి అసలు 2వ తారీఖా 3వ తారీఖా? ఇది ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంది గురుగారు ప్రేక్షకుల్లో. వసంత పంచమి మనకు 2వ తారీఖేనమ్మా. అయితే 9 గంటల 15 నిమిషాల వరకు కొన్ని పంచాంగాల్లో 9 గంటల 45 నిమిషాల వరకు చవితి తిథి ఉంది. తదనంతరమే పంచమి వస్తుంది 2వ తారీఖు రోజున. 3వ తారీఖు రోజున సూర్యోదయానికి ఉన్నది పంచమి తిథి. కానీ 3వ తారీఖు రోజున సూర్యోదయం 6 గంటల 50 నిమిషాలు ఉదయం. కానీ పంచమి తిథి 6 గంటల 52 నిమిషాల వరకు మాత్రమే ఉంది. అంటే సూర్యోదయం అయిన తర్వాత 1 నిమిషము అనేటువంటిది మనకు పర్వదినాన్ని నిర్ణయించడానికి సరిపోదు. కాబట్టి రోజు మొత్తము కూడా, ప్రదోషకాల సమయము కూడా, నిశీ సమయం కూడా పంచమీ తిథి 2వ తారీఖునే ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా వసంత పంచమి 2వ తారీఖునే అని గ్రహించాలి. రైట్. మరి వసంత పంచమి రోజు ఏ దేవి దేవతను ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి గురుగారు? వసంత పంచమి రోజున మనకు ఈ ఆరాధన అనేటువంటిది మన దక్షిణ దేశాలలో, అనగా దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా లేకపోయినప్పటికీ నార్త్ సైడ్ మాత్రం దీని ఆరాధన చాలా విశేషంగా చేసుకుంటారు. ఎందుకనంటే జ్ఞానము, సమస్త పురాణాలు, శాస్త్రములు, వేదాలు ఎక్కడ పుట్టాయి? నార్త్లో పుట్టాయి. వేదాలకి శాస్త్రాలకి అధిపతి ఎవరు? సరస్వతీదేవి. కాబట్టి అక్కడ వాళ్ళు బాగా ఆరాధన చేస్తారు. మన దగ్గర శాస్త్రాలు పుట్టలేదు కదా, వేదవ్యాసుడు ఇక్కడికి వచ్చి వేదాన్ని రచించలేదు కదా. కాకపోతే వేదవ్యాసుడు సరస్వతి అనుగ్రహాన్ని గౌతమి నదీ తీరం, అనగా గోదావరి నదీ తీరంలో అమ్మవారికి తపస్సు చేసి పొందినాడు కాబట్టి, అనుగ్రహాన్ని పొందినాడు కాబట్టి వ్యాసపురిగా పిలుస్తున్నటువంటిది క్రమేపీ బాసరగా మారింది. బాసర క్షేత్రము వ్యాసుని నిర్మితంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిదని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలలో ఈ బాసర అనేటువంటిది ప్రముఖమైనటువంటిది. అయితే మదన పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమిగా నార్త్ సైడ్ కొలుస్తారు. అందుకని మీరు గమనించుకుంటే ఇప్పుడు ప్రయాగలో అతిపెద్ద 144 సంవత్సరాల కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాలో కూడా పవిత్రమైనటువంటి పుణ్యస్నానాలు 6 లేదా 7 ఉన్నాయి. అందులో వసంత పంచమి కూడా ఒకటి. అంటే అగ్రస్థానం అనేటువంటిది ఉంది. అంటే ఏంటి? ఏ పని చేసినా, ఏ పని చెయ్యాలన్నా, ఏ పని పూర్తి చెయ్యాలన్నా మనిషికి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చే దేవత సరస్వతీదేవి. కాబట్టి సరస్వతి అనుగ్రహం ఈ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో వసంత పంచమి రోజున సరస్వతీదేవి ఆరాధన చేయాలి. అయితే మనకు చతుర్వర్గ చింతామణి మరియు వ్రత చూడమని గ్రంథ ప్రకారము, ధర్మసింధు ప్రకారము చూసినట్లయితే ఈ రోజున లక్ష్మీతో కూడుకున్నటువంటి విష్ణుదేవత ఆరాధన చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున తైల అభ్యంగన స్నానము ఆచరించాలి. సంక్రాంతి రోజున ఎలా అయితే చేస్తామో నువ్వుల నూనెను ఒంటికి బాగా దట్టించి తైలాభ్యంగన స్నాన వసంత పంచమి రోజున చేయాలి. అందరూ కూడా చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి అక్కడ షట్కోణము వేసి మధ్యలో పసుపు, కుంకుమ, పూలు, పుష్పములుంచి అందులో ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా ఈ వసంత పంచమి రోజున చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఇక తరువాత మనము జ్ఞానానికి ప్రతీక అయినటువంటి అమ్మవారిని కూడా మనం ఆరాధన చేయాలి. కాబట్టి సరస్వతీదేవి పుట్టిన రోజే ఈ వసంత పంచమి. ఇక్కడ పూర్వకాలంలో, ఇప్పుడు లేదు కాదమ్మా, 100 సంవత్సరాల క్రిందట ఎలా ఉండేదంటే వసంతం అంటే ఋతువులలో రాజు వసంతుడు. తర్వాత వసంతం అంటే ఏంటి?
ఉత్సాహము, చక్కటి అనుభూతిని అర్థముగా వస్తుంది. అరే నీ జీవితంలో వసంతం వచ్చిందిరా అని అంటుంటారు, హ్యాపీ డేస్ లాగా. హ్యాపీ డేస్ లా. అట్లా అంటే ఏంటి, అక్కడ కొత్తవి అనగా పాతవి పోయి కొత్తవి చిగురిస్తున్నటువంటిది. మనం ప్రకృతిలో కూడా చూసినా జనవరి నుంచి కొన్ని నెల 40 రోజుల వరకు మనము ప్రకృతిలో కూడా చూసినట్లయితే జనవరి నుంచి నెల 30-40 రోజుల్లో ఆకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురిస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా గ్రీనరీగా మారిపోతుంది. తద్వారా మనిషికి ఆహ్లాదము, ఆనందం కలుగుతుంది. అటువంటి చిగురుని ఇచ్చేటువంటి ఋతువుగా ఈ వసంత ఋతువు అనేది కూడా చెప్పబడి ఉంది మనకు శాస్త్రంలో. అయితే వసంతుడు అనేటువంటి అనగా ఋతువులలో రాజైనటువంటి వసంతుడిని, మరియు మనిషికి ఆనందము, ఉత్సాహాన్ని కలిగించేవాడు ఈ మన్మధుడు, రతిదేవి, ఈ ముగ్గురిని కూడా ఆరాధన చేసే అలవాటు వందల సంవత్సరాల క్రిందట ఉండేది. అయితే ప్రధానంగా మనము జ్ఞానం కావాలి. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏ పని చెయ్యాలన్నా ప్రతి పనిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే ముగ్గురు దేవతల శక్తులే మానవుని నడిపిస్తాయి. జ్ఞానం లేకుండా ఏ పని చేసినా వ్యర్థం. ఇప్పుడు ఏదైనా సబ్జెక్టు మనము ఆ సబ్జెక్టులో అవగాహన చేసుకొని చెప్పగలిగితే అది వచ్చే విధానం వేరు. టీచర్ అయినా కానీ ముందు ఒకరోజు చదువుకుంటాడు, పిల్లలకు పాఠాలు చెప్పడం ఎంత గొప్పగా చెప్పాలి అని చెప్పి. ప్రతి వాళ్ళు చేసేది అదే. అటువంటి జ్ఞానం ప్రతి కులవృత్తిలో, ప్రతి వ్యాపారంలో, ప్రతి ఉద్యోగంలో అందరికీ కావాల్సిందే. కాబట్టి ఆ రోజున ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసిన తర్వాత ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పూలమాల వేయాలమ్మా. వేసి వైభవలక్ష్మి వ్రతము, అలాగే కాత్యాయని వ్రతం ఎలా అయితే పుస్తకాల్లో చేసుకుంటామో ఆ విధంగానే పూజ చేసుకుంటూ అమ్మవారి పేరు వచ్చినప్పుడు మాత్రం మార్పు చెందుతుంది. సరస్వతి అమ్మవారి పేరు చెప్పుకొని షోడశోపచార విధానంగా పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారికి తెల్లటి పదార్థాలతో చేసినటువంటివి నైవేద్యంగా పెట్టాలి. అంటే దద్దోజనం పెట్టవచ్చు, లేకపోతే సేమియా పాయసం లాంటిది పెట్టవచ్చు, లేకపోతే అన్నము చక్కెర పాలుతో చేసినటువంటి తెల్లటి పాయసము, రవ్వ లడ్డూలు పెట్టవచ్చు. జామ పండు అంటే అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి జామ పండు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి రోజున చక్కగా అందరూ కూడా దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా విశేషించి కొన్ని నియమాలు, కొన్ని దానములు, పరిహారాలు కనుక పాటించినట్లయితే దాంపత్య సమస్యలు తొలగిపోయడానికి మార్గం సుగమమవుతుంది. ఓకే, ఎలాంటి దానాలు చేయాలి గురుగారు? అయితే ఇక్కడ మనము వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ వసంత పంచమి రోజున తప్పనిసరిగా చెప్పులు, గొడుగు, వస్త్రములు బ్రాహ్మడికి దానం చేయవచ్చు. లేదు వృద్ధాశ్రమంలో వృద్ధులకి దానం చేయవచ్చు, అనాథలకి కూడా దానం చేయవచ్చు. ఇవన్నీ కూడా దానాది కార్యక్రమాలు చెప్పబడ్డాయి. శనికి సంబంధించిన శనికి కాదమ్మా. ఎందుకంటే ఈ వసంత ఋతువు అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే పూర్వకాలంలో ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే రోజులు గడుస్తున్న కొద్దీ చలి తగ్గిపోయి ఎండ పెరుగుతుంది కదా. అటువంటి ఎండ నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే పాదాలు బాగుండాలి, చెప్పులు. మన శరీరం రక్షింపబడాలంటే గొడుగు, మంచి నూతన వస్త్రములు ఇస్తే అది దైవానుగ్రహం పొందుతుంది. కాబట్టి ఇవి మూడు ఖచ్చితంగా చేయాలి. అక్షరాభ్యాసాలు కూడా చాలా విరివిగా చేస్తారు కదా గురుగారు? అక్షరాభ్యాసాలు చాలా విరివిగా చేస్తారు. అసలు వసంత పంచమి రోజున చాలా మంది చేస్తారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇప్పుడు మనం చెప్పుకోదంటే ఏ సమయంలో అక్షరాభ్యాసం గనక చేస్తే మంచిదో తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకి వచ్చేటువంటి మహాకుంభమేళాలో మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగరాజ క్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు ఈ 2025 సంవత్సరం శని ప్రభావం అన్ని రాశులకి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు మఖా నక్షత్రం, ఆ రోజున మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే కాబట్టి పెద్దవాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రయాగలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి తలెత్తుతున్నాయి కాబట్టి అవకాశం ఉంటే ప్రయాగాలు చేయడం జరుగుతుంది, లేకపోతే కాశీలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు. మనకు చవితి తిథి 9:15 వరకు ఉందమ్మా. కాబట్టి చవితి ఉండగా అక్షరాభ్యాసాలు చేయకూడదు. కాబట్టి ఆ రోజున ఏంటనంటే సిద్ధయోగం ఉంది,
పంచమి తిథి 9:15 తర్వాత వస్తుంది. కాబట్టి ఈ 9:30 నుంచి 12:30 లోపల అక్షరాభ్యాసాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ రోజున జరిగినటువంటి అక్షరాభ్యాసం ఎందుకంటే సిద్ధయోగం ఉన్నది, అద్భుతమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఈ సిద్ధయోగం అంటే మనం అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఓం నమఃశివాయ సిద్ధం నమః అనేటువంటిది మనం చెబుతాం, రాయిస్తాం. అంటే ఈశ్వరుడే ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి ఇప్పటి నుంచి అక్షరాభ్యాసం ద్వారా అని చెప్పి, ఎందుకంటే సమస్త శాస్త్రాలకి ఈశ్వరుడు అధిపతి కదా, అన్ని ఈశ్వరుడి ద్వారానే వచ్చాయి భూలోకంలో. కాబట్టి ఆ విధంగా అలా చెబుతారు అక్షరాభ్యాసంలో. అటువంటి సిద్ధయోగం ఉన్నటువంటి రోజున ఎవరైతే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకుంటారో వాళ్ళకి ఖచ్చితముగా జ్ఞానదేవత అయినటువంటి సరస్వతి అనుగ్రహము ఆ జన్మాంతము వారి వెంట ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. గురుగారు, ఇక దానాది కార్యక్రమాలు కూడా చెప్పుకున్నాం కదా. ఆ రోజున ఖచ్చితంగా అంటే దాదాపుగా బాలురు అని అంటే ఎంతవరకు అమ్మా, 5వ తరగతి లోపల చదువుతున్న వాళ్ళందరూ బాలుర కిందకి లెక్క. అంటే తర్వాత వాళ్ళు కూడా బాలురే, కానీ చిన్న పిల్లలకి సాటి పిల్లలకి దానాది కార్యక్రమాలు అంటే పెన్నులు, పుస్తకాలు, తర్వాత ఈ స్లేట్స్ ఇటువంటివన్నీ కూడా ఈ 5వ తరగతి లోపల ఉన్నటువంటి విద్యార్థులకి పంచుకుంటే తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది, పిల్లలు కూడా ఆనందపడతారు. 6వ తరగతి అంటే వానికి జ్ఞానం వచ్చేస్తుంది, అప్పటికే పెన్ను పెన్సిల్ కి వచ్చేస్తాడు. కాబట్టి ఈ 5వ తరగతి లోపల ఎవరికైతే పిల్లలు ఉంటారో 5వ తరగతి లోపల చదువుకునే వాళ్ళు, ఆ పిల్లలు తోటి విద్యార్థులకి, ఆ పిల్లల చేత తోటి విద్యార్థులకి ఈ పెన్సిలు, పుస్తకము, స్లేటు, రబ్బరు, షార్ప్నరు ఇట్లాంటివి ఏవైనా చదువుకోగలిగేటువంటి వస్తువులందరి పిల్లలకి పంచిపెడితే అపారమైనటువంటి జ్ఞాన సంపద పిల్లలకి వస్తుందని చెప్పవచ్చు. గురుగారు, దేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజు మనం పుస్తకాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ రోజు చేయొచ్చా గురుగారు? ఆ విధంగానే చెయ్యాలమ్మా. ఎందుకంటే మూలా నక్షత్రము మనకు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి అధిష్టాన దేవత కాబట్టి ఆ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం ఉందమ్మా. ఏ రోజున? వసంత పంచమి రోజున. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? శని. శని అంటే ఎవరనంటే సింపుల్ గా ఒక్క మాట చెప్పాలంటే హూణ విద్యా కారకుడు. హూణ విద్య అంటే విదేశీ విద్య. ఇప్పుడు మనందరు పిల్లల చేత చేయించేది విదేశీ విద్య కదా, ఆంగ్లమే కదా, ఆంగ్లంలోనే బోధిస్తున్నాం, అది విదేశీ విద్య, మన దేశ సంస్కృతి విద్య కాదు. హూణ విద్య అంటే శని కారకుడు. అట్టి శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం, పంచమీ తిథి మరియు ఈ సిద్ధయోగం ఉన్నటువంటి సమయం 9:30 నుంచి 12:30 లోపల అక్షరాభ్యాసం చేయిస్తే చాలమ్మా అద్భుతమైనటువంటి మేధస్సు పిల్లలకు వస్తుంది, సరస్వతి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ తదనంతరం ఇక ఆ రోజున అక్షరాభ్యాసం దిద్దిస్తారు కదా, మరుసటి రోజు కూడా ఖచ్చితంగా దిద్దించాలి. 3 రోజుల వరకు, 2, 3, 4వ తారీఖు వరకు, వీలుగాని పక్షంలో కనీసం 2వ తారీఖు 3వ తారీఖు వరకు అయినా కానీ పిల్లల చేత చేయించాలి. అక్షరాభ్యాసం కాదు, మొదలు పెట్టిన తర్వాత 2వ రోజు ఆపకూడదు, 3వ రోజు కూడా ద్వితీయ విఘ్నం తృతీయ విఘ్నం ఉండకూడదు, కానీ శాస్త్ర ప్రకారం ద్వితీయ విఘ్నం వరకు కూడా లేకుండా చూసుకోవాలి. గురుగారు, విద్యా బుద్ధి జ్ఞానం ఏదైనా కూడా మన గత జన్మ పాప పుణ్యాల ఆధారంగానే వస్తూ ఉంటాయి అని చెప్తారు కదా, మరి అవన్నీ పోయి ఒక దారిలో పడడానికి, ఒక దీపం జ్యోతి లాగా కనిపించడానికి ఏదైనా మంత్రం చెప్తారా పిల్లలందరికీ? తప్పకుండా. అందులో ఎగ్జామినేషన్ సీజన్ గురుగారు, చాలా టెన్షన్ లో ఉంటారు కాబట్టి మీరన్నది కూడా వాస్తవమే. ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పిల్లల చేత 108 సార్లు, ఇప్పుడు పిల్లలు పలకడం అంటే కష్టం, కానీ కనీసం 54 సార్లు, కనీసం 41 సార్లు, తక్కువలో తక్కువ నక్షత్ర సంఖ్య 27 సార్లైనా కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని గనక పఠించినట్లయితే అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు కూడా పిల్లల కోసం ప్రతిరోజు 108 చేయొచ్చు, శక్తి ఉంటే 1008 సార్లైనా చేయొచ్చు. ఏంటా మంత్రం అంటే ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మళ్ళీ ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఇలా ఈ మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు తల్లిదండ్రులు పఠించవచ్చు. పిల్లల చేత తక్కువలో తక్కువ 27, శక్తి ఉంటే 108 సార్ల వరకు అయినా కానీ పిల్లల చేత చేస్తే అపారమైనటువంటి మేధస్సు పెరుగుతుంది. చదువుకున్నది జ్ఞాపకం. ఎందుకనంటేనమ్మా సంవత్సరం పాటు చదివిందంతా ఒక్క 3 గంటల్లో వెళ్ళి రాసి రావాలి.
చదివిందంతా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా గుర్తుండాలి అని అంటే సరస్వతి అనుగ్రహం కావాలి. పూర్వకాలంలో అలా చెప్పించేవాళ్ళు కాబట్టి స్కూల్స్లలో అందరూ చక్కగా చదువుకునేవాళ్ళు. ఇప్పుడు బట్టి చదువుకొని రాసి వస్తున్నారు. మరి అది. రైట్. గురుగారు చెప్పిన మంత్రం గుర్తుంది కదా, వీలైతే నేను డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిస్తాను. అండ్ గురుగారు చాలా సవివరంగా వసంత పంచమిని మనమంతా ఎలా సద్వినియోగించుకోవాలో చెప్పారు. దాన్ని తగ్గట్టుగా ఫాలో అవుతే అంతా మంచి జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.